జనవరి 13, 2012 సాయంత్రం 7:15 యూరప్ పర్యటనలో 7 రోజుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఇటాలియన్ క్రూజ్ షిప్ బయలుదేరింది. ఈ షిప్ పేరు కోస్టా కాంకార్డియా. టైటానిక్ కంటే పెద్దదిగా ఉండటమే కాకుండా అదనంగా 2000 మంది ప్రయాణికులను కూడా కూర్చోబెట్టేంత పెద్దది. అందుకే 4252 మంది ఈ షిప్ లో ప్రయాణిస్తున్నారు. వినోదం గురించి చెప్పాలంటే ఈ షిప్ లో అన్నీ ఉన్నాయి. 4 విశాలమైన స్విమ్మింగ్ పూల్లు, 5 రెస్టారెంట్లు, 13 విభిన్న బార్లు, ఒక క్యాసినో, బాస్కెట్బాల్ కోర్టు, ఒక జిమ్, సోనా, టర్కిష్ బాత్, ఒక విశాలమైన ఫిట్నెస్ సెంటర్ మరియు F1 రేసింగ్ సిమ్యులేటర్ కూడా ఈ క్రూజ్ షిప్ లో ఉన్నాయి. ఈ షిప్ మొదటి గమ్యస్థానం ఇటలీలోని సవోనా అనే నగరం. అక్కడికి చేరుకోవడానికి దాదాపు రోజు సమయం పడుతుందని అంచనా. కానీ షిప్ బయలుదేరిన 2.5 గంటల తరువాతనే అందరూ ఒక భయంకరమైన శబ్దాన్ని విన్నారు. ఆ తరువాత షిప్ లోని అన్ని లైట్లు ఆఫ్ అయ్యాయి. షిప్ ఒకవైపుకు వంగడం ప్రారంభించింది. సమయం రాత్రి 9:45. కొంతమంది తమ గదులలో నిద్రపోతుంటే మరికొంతమంది డైనింగ్ టేబుల్ వద్ద డిన్నర్ చేస్తున్నారు. నిద్రపోతున్న కొంతమంది హఠాత్తుగా లేచి ఏం జరిగిందో చూసేందుకు తమ గదుల నుండి బయటకు వచ్చారు. ఇదే సమయంలో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఉన్న వారి ప్లేట్లు టేబుల్ పై నుండి కింద పడి అన్నీ ఒక్కవైపు జారుతూ వెళ్లాయి. షిప్ లో విద్యుత్తు పాడైపోయిందని ప్రయాణికులకు ఇంటర్కామ్ ద్వారా తెలియజేశారు. కానీ నిజానికి ఏంటంటే షిప్ ఒక ఇంజన్ పాడైపోయింది. షిప్ కెప్టెన్ ఈ విషయాన్ని ప్రజల నుండి దాచిపెడుతున్నాడు. కొంతసేపటి తరువాత షిప్ మరొక వైపు వంగడం ప్రారంభించింది. అప్పటికి ప్రయాణికులు ఇది సాధారణ విద్యుత్తు యొక్క సమస్య కాదని కొంత అర్థం చేసుకున్నారు. టైటానిక్ లాంటి మరో ఘటన ఇదేమోనని ప్రజలు ఆందోళన చెందారు. అనుకోకుండా కోయిన్సిడెన్స్ లాగా టైటానిక్ ప్రమాదం ఖచ్చితంగా 100 సంవత్సరాల క్రితం 1912లో జరిగింది. షిప్ లో విద్యుత్తు పాడైనప్పుడు ఈ షిప్ యొక్క డైనింగ్ హాల్లో ప్రసిద్ధ టైటానిక్ థీమ్ సాంగ్ మై హార్ట్ విల్ గో ఆన్ మోగుతుంది. మెల్లగా షిప్ ఎక్కువగా వంగడం ప్రారంభించింది. అది కుడివైపు వంగింది మరియు కింద ఉన్న గదులు నీటితో నిండుతున్నాయి. అప్పటికి ప్రజలు షిప్ మునిగిపోతుందని గ్రహించారు. కానీ ప్రయాణికులకు ఎందుకు సరైన సమాచారం ఇవ్వలేదు? షిప్ కెప్టెన్ ఎందుకు శాంతంగా ఉన్నాడు? ఆ రోజు ఈ షిప్ కెప్టెన్ ఫ్రాన్సెస్కో షెటినో 2002 నుండి ఈ కంపెనీలో పనిచేస్తున్న ఇటలీ వ్యక్తి. మన కథలో అతను ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు కాబట్టి అతని పేరు గుర్తుంచుకోండి. సాయంత్రం 7:18 ఈ షిప్ తన మొదటి గమ్యస్థానమైన సవోనాకు బయలుదేరింది. కేవలం 2 గంటలే గడిచిన తరువాత ఈ షిప్ తన సాధారణ మార్గం నుండి మళ్లించబడింది. అది తప్పిదం కాదు. కెప్టెన్ షెటినో షిప్ ను ఇటలీలోని గీగ్లియో ద్వీపానికి తీసుకెళ్లాలనుకున్నాడు. రాత్రి చీకట్లో ఆ ద్వీప ప్రజలు మెరుస్తున్న షిప్ ను చూడాలని అతను కోరుకున్నాడు. ఎప్పుడైతే ఒక ఓడ నేలకు దగ్గరగా ప్రయాణిస్తుందో దానిని సెయిల్ పాస్ట్ లేదా సెయిల్ బై అంటారు. సాధారణంగా ఇలాంటి పెద్ద ఓడలు భూమి నుండి 7 లేదా 8 కిలోమీటర్ల దూరంలో లోతైన సముద్రంలో ప్రయాణిస్తాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఓడ ప్రయాణించాలంటే నీరు తగినంత లోతుగా ఉండాలి. కానీ ఈ ఘటనలో ఓడ కేవలం 150 మీటర్ల దూరంలోనే ఉంది. అంటే స్పష్టంగా చెప్పాలంటే నీరు అంత లోతుగా లేదు. ఓడ ఇంత దగ్గరగా ఉండటం వల్ల దాని కింద పెద్ద రాళ్ళు ఉండి ఓడను ఢీకొట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా అది రాత్రి సమయం మరియు ఓడ చాలా వేగంగా ప్రయాణిస్తుంది. తరువాత ఇటలీ మౌలిక సదుపాయాలు మరియు రవాణా శాఖ నివేదిక దీనిని ధృవీకరించింది. రాత్రి వేళలో షిప్ చాలా దగ్గరలో తీరానికి చాలా అసురక్షితమైన దూరంలో నడుస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది, కెప్టెన్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని. మరి విషయం ఏమిటంటే కెప్టెన్ షెటినో సీనియర్ కెప్టెన్ మారియో పోలంబో కింద పనిచేసేవాడు మరియు
మారియో గిగ్లియో ద్వీపంలో నివసిస్తున్నాడు. ఈ షిప్ ఆ ద్వీపం దగ్గరగా వెళ్తున్నప్పుడు ఆ రాత్రి కెప్టెన్ షెటీనో మారియోకు ఫోన్ చేసి వారు ద్వీపం దగ్గరగా వెళ్తున్నందున అతనికి నివాళి అర్పించాలని కోరుకున్నందున అతని కోసం సైరన్ మోగిస్తారని చెప్పాడు. అందుకు మారియో తాను ద్వీపంలో లేనని మరొక ఇటాలియన్ నగరంలో ఉన్నానని చెప్పాడు. ఈ సంభాషణ జరుగుతుండగా ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయింది. ఈ కాల్ రాత్రి 9:40 చేయబడింది. కొన్ని నిమిషాల తరువాత వీడియో ప్రారంభంలో నేను చెప్పిన భయంకరమైన శబ్దం వచ్చింది. అందరూ భయపడిన విషయం జరిగింది. ఈ షిప్ నీటిలోని రాళ్లను ఢీకొట్టింది. ఈ ఢీకొనడం వల్ల కోస్టా కాంకార్డియా షిప్ యొక్క హల్ చిరిగిపోయింది. 70 మీటర్ల పొడవున గాయంతో షిప్ యొక్క సున్నితమైన భాగం గాయపడింది. ఈ ఢీకొనడం జరిగిన ప్రదేశం ద్వీపానికి 100 మీటర్ల దూరంలో కూడా లేదు. రాత్రి చీకటిలో ఈ షిప్ ద్వీపానికి చాలా దగ్గరగా చేరుకుంది. నీరు వేగంగా షిప్ లోకి ప్రవహించడం ప్రారంభించింది. ఈ ఘటన జరిగినప్పుడు కోస్టా కాంకార్డియా షిప్ కు 3వ అధికారి అయిన 26 ఏళ్ల ఆండ్రియా కొర్రెల్లో గదిలో నిద్రపోతున్నాడు. అతను మేల్కొని తన గది నుండి బయటకు వచ్చినప్పుడు కారిడార్లో నీళ్లు ఇప్పటికే చేరుకుందని చూశాడు. వెంటనే అతను ఇంజన్ రూమ్ వైపు పరుగులు తీశాడు. అక్కడికి చేరుకున్నప్పుడు తలుపులు తెరుచుకోవడం లేదని గమనించాడు. మూసి ఉన్న తలుపు ద్వారా జనరేటర్లు మరియు ఇంజన్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయని చూడగలిగాడు. రాత్రి 9:52 ప్రధాన ఇంజనీర్ మరియు ఇంజనీర్ల గదిలోని ఇతర అధికారులు అత్యవసర డీజిల్ జనరేటర్ను ప్రారంభించడానికి ప్రయత్నించారు. కానీ వారు ఈ ప్రయత్నంలో విఫలమయ్యారు. ఇదంతా ఎంత దారుణంగా ఉందో కెప్టెన్ షెటీనోకు తెలియచేయడానికి ప్రధాన ఇంజనీర్ వెళ్ళాడు. కానీ షిప్ కెప్టెన్ ప్రయాణికులకు ఏం ఆందోళన లేదని, ఇది కేవలం చిన్న విద్యుత్ సమస్య అని ప్రకటించాడు. వచ్చే కొన్ని నిమిషాలలో షిప్ స్థిరంగా ఉండలేదు. అయినా అది ముందుకు వెళ్తూనే ఉంది. ద్వీపం నుండి దూరంగా వెళ్తుంది. రాత్రి 10 గంటల సమయానికి షిప్ మధ్యలో మునిగిపోతే ప్రమాదం ఎక్కువని కెప్టెన్ షెటీనో భావించాడు. ద్వీపం దగ్గర ఉండటం మంచిదని ఆయన అనుకున్నారు. అందుకే షిప్ యూ-టర్న్ తీసుకుంది. అందువల్ల నిటారుగా ఉండటానికి బదులుగా అది మరొక వైపు వంగటం ప్రారంభించింది. మొదట ఎడమవైపు వంగింది. ఇప్పుడు కుడివైపు వంగడం ప్రారంభించింది. షిప్స్ క్రిసిస్ కోఆర్డినేటర్ రాబర్టో ఫెరారిని కెప్టెన్ షెటీనోకు రాత్రి 10:05 మరియు 10:07 2 సార్లు ఫోన్ చేశారు. రెండవ కాల్లో కెప్టెన్ షెటీనో చివరకు షిప్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నారు. కానీ ఆయన ఈ సమస్యలను ముందే అంగీకరించి ఉంటే మంచిది. కెప్టెన్ షెటీనో తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఆ తరువాత మరొక విషయంలో మూర్ఖత్వంతో తన తప్పులను దాచే ప్రయత్నం చేశాడు. విద్యుత్తు పాడైపోయినందువల్లే ప్రమాదానికి కారణమని ఆయన పేర్కొన్నాడు. టైం లైన్ను తారుమారు చేశాడు. నిజానికి ప్రమాదం వల్లే విద్యుత్తు పాడైపోయింది. ఇంతలో కొంతమంది కలవరపడిన ప్రయాణికులు స్థానిక పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. రాత్రి 10:12 ఇటాలియన్ కోస్ట్ గార్డ్ షిప్ కెప్టెన్ కు ఫోన్ చేసి షిప్ లో ఏం జరుగుతుందో అడిగాడు. షిప్ ప్రయాణికులు తమను సంప్రదిస్తున్నారని కూడా తెలిపారు. మరోవైపు కెప్టెన్ ఘోరమైన సంఘటన జరగలేదని, వారికి కేవలం విద్యుత్ సమస్యే ఉందని చెప్పాడు. వారు ఆందోళన చెందవద్దని కూడా చెప్పాడు. ఢీకొనటం జరిగినప్పటి నుండి ఇలా చెప్పే సమయానికి ఇప్పటికే అరగంట గడిచిపోయింది. మరో 10 నిమిషాలు గడిచాయి. కెప్టెన్ షెటీనో చివరికి తన వైఖరిని మార్చుకున్నాడు. ఎంతకాలమని అబద్ధాలతో నిజాన్ని దాచగలడు? రాత్రి 10:22 షెటీనో రేడియో ఆపరేటర్కు ఫోన్ చేసి షిప్ యొక్క ఎడమవైపు ఢీకొనడం జరిగిందని, కోస్టా కాంకార్డియాకు టగ్ బోట్ల సహాయం కావాలని, ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు ఇవ్వబడ్డాయని మరియు అందరూ సురక్షితంగా ఉన్నారని కోస్ట్ గార్డ్కు తెలియజేయమని చెప్పాడు. ఇక్కడ ప్రతి నిమిషం కూడా చాలా కీలకం. ఎందుకంటే షిప్ క్రమంగా ఎక్కువగా వంగిపోతుంది.
చివరకు రాత్రి 10:33 అలారం మోగించబడింది మరియు ప్రయాణికులకు అత్యవసర సమావేశ ప్రాంతాలలో గుమ్మిగూడాలని మరియు తదుపరి సూచనల కోసం వేచి ఉండమని చెప్పబడింది. రాత్రి 10:48 షిప్ 30 డిగ్రీలకు వంగిపోయింది. ప్రమాదం జరిగినప్పటి నుండి గంటకు పైగా గడిచిపోయింది. చివరగా రాత్రి 10:54 కెప్టెన్ షెటినో షిప్ను వదిలి వెళ్ళమని ఆదేశాలు ఇచ్చాడు. షిప్ను వదిలి వెళ్ళమని ఆదేశాలు ఇచ్చిన వెంటనే కోస్టా కాంకార్డియాలో చాలా కలకలం చోటు చేసుకుంది. కొంతమంది ప్రజలు ఈ ప్రకటనకు ముందే లైఫ్ బోట్లను ఉపయోగించి పారిపోయారు. మరికొంతమంది ఈత వచ్చని ధీమాతో నీటిలోకి దూకి దగ్గరలోని ద్వీపానికి ఈదారు. కానీ కెప్టెన్ నుండి సంకేతం వచ్చాక అల్లకల్లోలం నెలకొంది. ప్రయాణికుల గుంపు లైఫ్ బోట్ల వైపు పరుగులు తీశారు. లైఫ్ బోట్లలోకి ఎక్కేందుకు ప్రజలు ఒకరినొకరు తోసుకున్నారు. రాత్రి చీకటిలో షిప్ కుడివైపుకి నెమ్మదిగా వంగుతుంది. 50 డిగ్రీల వరకు వంగిపోయింది. ఈ సమయానికి షిప్ లో కుడివైపున గదులు ఉన్న ప్రయాణికులు సముద్ర ఉపరితల స్థాయికి చేరుకున్నారు. కాబట్టి వారు సులభంగా నీటిలోకి దూకి ద్వీపం వైపు పరుగులు తీయవచ్చు. కానీ సమస్య షిప్ యొక్క మరోవైపు ఉన్న వారికి. వంగియున్న షిప్ లో వారు బయటపడే మార్గాన్ని ఎలా కనుక్కోగలరు? ఇంతటి గందరగోళంలో భారత సిబ్బంది సభ్యురాలు కూడా ఉన్నారు. కోస్టా కాంకార్డియా యొక్క 11 మంది భద్రతా సిబ్బందిలో ఏకైక మహిళ అయిన కర్నాత రమేషన. ఓడ ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇటాలియన్లు ఉన్నప్పటికీ సిబ్బందిలో చాలా మందికి ఇటాలియన్ రాదని ఆమె తరువాత వివరించారు. అంతేకాకుండా మరొక సమస్య ఏమిటంటే సిబ్బందిలో ఎక్కువ మందిని ఇలాంటి అత్యవసర పరిస్థితుల కోసం శిక్షణ ఇవ్వలేదు. వారు కేవలం సర్వీస్ సిబ్బంది మాత్రమే. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కొంతమంది సిబ్బంది నిజమైన హీరోలులా నిలిచారు. కర్నాట ఒక గుడ్డి స్త్రీని లైఫ్ బోట్లో కూర్చోబెట్టారు. మరో 2 సిబ్బంది వీల్ చైర్లకు బంధించబడిన ప్రయాణికులను భుజాలపై ఎత్తి లైఫ్ బోట్లలో కూర్చోబెట్టారు. ఆ రాత్రి మరొక భారతీయ సిబ్బంది షిప్ లో ఉన్నారు. రజల్ రెబెల్లో. ఆయన వెయిటర్ గా పనిచేస్తున్నారు. కెప్టెన్ షెటినో ఆదేశానికి ముందే ఆయన ప్రయాణికులను లైఫ్ బోట్ లో ఎక్కేందుకు సహాయం చేస్తున్నారు. ఓడ మునిగిపోయే వరకు ఆయన ప్రయాణికులకు సహాయం చేస్తూనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సమయంలో రసెల్ తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు. ఖచ్చితంగా ఏమి జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆయన ప్రయాణికులకు సహాయం చేస్తున్న సమయంలో మునిగిపోయారని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కెప్టెన్ షెటినో వంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆయన ప్రయాణికులకు సహాయం చేయకుండా వీలైనంత త్వరగానే ఓడను విడిచిపెట్టి ద్వీపం వైపు వెళ్ళిపోయాడు. అబద్ధాలతో దాన్ని దాచే ప్రయత్నం చేసిన అదే కెప్టెన్ ప్రయాణికులకు నిజం చెప్పడానికి గంట సేపు వృధా చేశారు. ఆయన ప్రకటన చేసిన వెంటనే కొన్ని నిమిషాలలోపు 11:19 ఓడను విడిచిపెట్టిన మొదటి సిబ్బంది సభ్యులలో ఆయన కూడా ఉన్నారు. గీక్లియో ద్వీపం చిన్న గ్రామం లాంటిది. అక్కడ ఎక్కువ మంది ప్రజలు నివసించరు. ఈ ద్వీపంలో కేవలం 700 మంది ప్రజలు మాత్రమే నివాసం ఉంటారు. కానీ ఆ సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో చూడటానికి కొంతమంది తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఈ ద్వీపానికి ఉప ముఖ్యమంత్రి అయిన మారియో పెల్లెంగ్రిని ఓడ మునిగిపోతుందని తెలుసుకున్న వెంటనే సామాన్యుడే అయినప్పటికీ ప్రజలకు సహాయం చేయడానికి ఓడ వద్దకు వెళ్ళాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా లైఫ్ బోట్లోకి దూకి ప్రజలను రక్షించడానికి సముద్రంలోకి వెళ్ళాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఓడ పూర్తిగా కుడివైపుకు వంగినప్పుడు ఓడ లోపల నీటి బావులు ఏర్పడ్డాయి. ఈ బావుల్లో ప్రజలు చిక్కుకున్నారు. ఆయన ఒక తాడును సమకూర్చుకొని ఆ తాడు సహాయంతో అక్కడ చిక్కుకున్న ప్రజలను రక్షించాడు. ఖాళీ చేసే సమయంలో సుమారు 2500 నుండి 3300 మంది ప్రజలు ద్వీపానికి సురక్షితంగా చేరుకున్నారు. రాత్రి 11:38 సుమారు 400 మంది ప్రజలు ఇంకా ఓడలోనే చిక్కుకున్నారు.
ఇటాలియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు మరియు అగ్నిమాపక రక్షణ సేవల బోట్లు కూడా ప్రజలను రక్షించడానికి వచ్చాయి. వారు నీటి కింద నుండి కొన్ని వందల మంది ప్రజలను రక్షించారు. కానీ ఇంకా ఎంతమంది ప్రజలు ఓడలో చిక్కుకున్నారో వారికి తెలియదు. అర్ధరాత్రి 12:42 కోస్ట్ గార్డ్ కమాండర్ కెప్టెన్ గ్రెగోరియా డి ఫాల్కో కెప్టెన్ షెటినోకు ఫోన్ చేసి ఆలకించు అన్నారు. ఆయన కోపంగా షెటినోతో నేరుగా మాట్లాడుతూ కెప్టెన్గా ఆయన తిరిగి ఓడపైకి వెళ్లాలని చెప్పారు. ప్రయాణికులను వదిలి పారిపోకుండా ఉండాలని షెటినోకు ఆయన చెప్పారు. షెటినో సాకులు చెప్పడం మొదలుపెట్టి తాను తిరిగి వెళ్ళనని అన్నారు. ఈ విషయాలన్నీ ఉన్నప్పటికీ కెప్టెన్ షెటినో తిరిగి వెళ్ళలేదు. ఇదే కారణం చేత ప్రజలు ఆయనను తర్వాత కావర్డ్ అనే పదంతో పిలవడం ప్రారంభించారు. ఒకవైపు కొంతమంది ధైర్యవంతులైన సిబ్బంది మరియు ఇటాలియన్ కోస్ట్ గార్డ్ బృందం రాత్రంతా ప్రజలను రక్షించడానికి కృషి చేస్తూనే ఉన్నారు. షెటినో సురక్షితమైన దూరంలో కూర్చొని దానిని జరుగుతుండటాన్ని చూశాడు. మరుసటి రోజు సూర్యోదయం అయినప్పుడు ఓడను సరిగ్గా చూడగలిగినప్పుడు ప్రజలు పరిస్థితి తీవ్రతను గ్రహించారు. కొంతమంది ప్రజలు ఇంకా ఓడలోనే చిక్కుకున్నారు. గిగ్లియో ద్వీపవాసులు ఈ సంఘటన గురించి తెలుసుకున్నారు. చాలా మంది స్థానికులు సహాయానికి వచ్చారు. ద్వీపంలో 700 మంది ప్రజలు మాత్రమే నివాసం ఉండగా ఓడలో 4000 మంది ప్రజలు ఉన్నారు. ప్రయాణికులకు ఆశ్రయం ఇవ్వడానికి స్థానికులు తమ ఇళ్లను తెరిచారు. గిగ్లియో పర్యాటక సమాచార కేంద్రంలో పనిచేసే ఎలిజబెత్ నాని బయటపడ్డ ప్రతి ఒక్కరూ షాక్లో ఉన్నారని నివేదించారు. కొంతమంది ప్రజలు నీరు చాలా చల్లగా ఉండటం వల్ల హైపోథెర్మియా సమస్యతో బాధపడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరూ కలవరపడ్డారు మరియు తమ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ద్వీపంలోని పాఠశాలలు, చర్చిలు మరియు క్యాంటీన్లు బయటకు వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడానికి తెరిచారు. వారికి దుప్పట్లు మరియు పొడి బట్టలు కూడా ఇచ్చారు. కానీ మరోవైపు రక్షణ కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తదుపరి 2 నుండి 2.5 వారాల పాటు ఇది కొనసాగుతుంది. ఇటాలియన్ నేవీ, కోస్ట్ గార్డ్, అగ్నిమాపక రక్షణ సేవ అందరూ పాల్గొనవలసి ఉంది. స్కూబా డైవర్స్ కూడా అవసరం, ఎందుకంటే ఇంకా చిక్కుకున్న ప్రజలు గది తలుపులు తెరవలేకపోతున్నారు. మరొక వైపు నీటి పీడనం చాలా ఎక్కువగా ఉండటం వల్ల వారు గది లోపలే చిక్కుకున్నారు. జనవరి 14వ తేదీన ఇలా తమ గదిలో చిక్కుకున్న దక్షిణ కొరియా దంపతులను రక్షించారు. ఈ సంఘటనలో చనిపోయిన చాలా మంది ప్రజలు ఇదే కారణంగా మరణించారు. వారు గది లోపల చిక్కుకొని మునిగిపోయారు. సరైన సమయానికి వారికి సమాచారం ఇచ్చి ఉంటే వారి ప్రాణాలను కూడా కాపాడేవారు. ఈ ప్రమాదంలో మొత్తం 32 మంది ప్రజలు మరణించారు. తదుపరి సమస్య మునిగిపోయిన ఓడ నుండి ఇంధనాన్ని తొలగించడం మరియు ఓడ అక్కడే ఉండిపోకుండా దానిని రక్షించడం. ఇంజనీర్లు ఓడను పరిశీలించినప్పుడు అది పూర్తిగా నష్టపోయినట్లు ప్రకటించారు. దీని అర్థం దాన్ని కాపాడే అవకాశం లేదు. ఈ ఓడను మళ్ళీ వాడలేరు. దాన్ని స్క్రాప్లో అమ్మడమే మిగిలిన ఏకైక ఎంపిక. ముందుగా ఓడలో సుమారు 1.9 మిలియన్ లీటర్ల ఇంధనం ఉంది. ఈ ఓడ ఇప్పుడే నడపడం ప్రారంభించింది, అందుకే ఇంధనం ట్యాంకు నిండి ఉంది. ఇంధనాన్ని తీయడానికి ఓడ చుట్టూ ఆయిల్ బ్యారియర్ నిర్మించారు. 2012 ఫిబ్రవరి 12న నూనె తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది శీతాకాలం కాబట్టి మరొక సమస్య ఏమిటంటే చాలా ఇంధనం సెమీ సాలిడ్ స్టేట్లో ఉంది. కాబట్టి దానిని తీయడానికి ముందు దానిని తిరిగి వేడి చేయాలి. దాన్ని వేడి చేసిన తరువాత మరొక ట్యాంకర్ ఓడను ఉపయోగించారు మరియు అంతా ఇంధనాన్ని ఒక ఓడ నుండి మరొక దానికి పంపుతో బదిలీ చేశారు. ఈ ప్రక్రియ నెలకు పైగా కొనసాగింది. ఇది మార్చ్ 24 వరకు కొనసాగింది. ఇప్పుడు తదుపరి పని మునిగిపోయిన ఓడను నిటారుగా నిలబెట్టి దాని స్థానాన్ని మార్చడం. 2013 సెప్టెంబర్ 16వ తేదీన
కోస్తా కాంకార్డియాని నిటారుగా చేసే పని నిజంగా ప్రారంభమైంది. 500 మంది స్కూబా డైవర్స్, టెక్నీషియన్స్, ఇంజనీర్లు మరియు బయాలజిస్టులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రమాదం జరిగి 19 నెలలు గడిచిపోయాయి మరియు ఈ ఓడను రక్షించడానికి $799 మిలియన్ల ఖర్చయింది. ఓడను పోర్టుకు తీసుకెళ్లడానికి మరొక ఓడను టగ్ చేసి తీసుకెళ్లారు. ఇది 2014 జులైలో జరిగింది. అప్పటి వరకు ఈ ఆపరేషన్ మొత్తం ఖర్చు $1.2 బిలియన్ చేరుకుంది. కానీ ప్రజలను రక్షించిన తరువాత చట్టపరమైన కేసుల పరంపర ప్రారంభమైంది. చివరగా ఈ సంస్థ ప్రమాదం నుండి బయటపడ్డ ప్రతి ప్రయాణికుడి టికెట్ ధరను తిరిగి ఇచ్చింది మరియు పరిహారంగా అదనంగా €11,000 చెల్లించింది. ఇది ప్రతి ప్రయాణికుడికి సుమారు $10 లక్షలకు సమానం. అంతేకాకుండా మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు అన్డిస్క్లోజ్డ్ అమౌంట్స్ చెల్లించారు. ఈ విపత్తుకు సంబంధించి ఈ కంపెనీ మొత్తం ఖర్చు $2 బిలియన్లు. కానీ ఓడ కెప్టెన్ కు ఏమైందో అని మీరు ఆలోచిస్తున్నారా? ఈ సంఘటనకు ఏకైక కారణమైన వ్యక్తి తన ప్రయాణికులకు అబద్ధాలు చెప్పాడు. వారికి సరైన సమయానికి సమాచారం ఇవ్వలేదు మరియు ఓడ మునిగిపోయినప్పుడు మొదట ఓడను విడిచిపెట్టి పారిపోయాడు. సంఘటన జరిగిన తరువాత కూడా కెప్టెన్ షెటీనో అబద్ధాలు చెప్పే అలవాటు మారలేదు. కేసు కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఓడ 60 డిగ్రీల నుండి 70 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు అతని కాలు జారి లైఫ్ బోట్లో పడిపోయాడని కోర్టుకు చెప్పాడు. అయితే ఎవరూ ఈ వాదనను నమ్మలేదు. న్యాయమూర్తి దీన్ని ఏమాత్రం నమ్మలేదు. 2017లో కెప్టెన్ షెటీనోపై ఆరోపణలు ఎదుర్కొన్నాయి మరియు అతనికి 16 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ముందుకు వెళ్తుండగా షెటీనో గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీడియో ప్రారంభంలో నేను మాట్లాడిన మారియో పోలంబో సీనియర్ కెప్టెన్ 2003లో షెటీనో అతని ఆధ్వర్యంలో పనిచేశాడు. పోలంబో షెటీనో ఎల్లప్పుడూ అబద్ధాల కోరు అని వెల్లడించారు. తన తప్పులను ఒప్పుకోవడం కంటే చాలా సందర్భాలలో అబద్ధాలు చెప్పడానికే షెటీనో ఇష్టపడతాడని అతను చెప్పాడు. ఆ రాత్రి మరొక ఓడ కెప్టెన్ కాంకార్డియాలో ఉండటం యాదృచ్ఛికం. అతను రాబెర్టో బోసియో. అతను కోస్తా సెరీనాకు కెప్టెన్. కానీ ఆ రాత్రి అతను కాంకార్డియాలో ఉన్నాడు. కానీ షెటీనోలా కాకుండా అతను ఓడ నుండి పారిపోలేదు. చివరి వరకు ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నాడు. మరియు వాస్తవానికి షెటీనో అధికారిక ప్రకటనకు ముందే అతను అప్పటికే ప్రజలను ఖాళీ చేయించడం ప్రారంభించాడు. కెప్టెన్తో పాటు 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఆ రాత్రి ఓడలో ఉన్న ఉన్నతాధికారులు. వారిలో ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ సంఘటన జరిగిన 11 సంవత్సరాల తరువాత కూడా షెటీనో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ వీడియో నచ్చితే ఇలాంటి సంఘటన జరిగిన మరో కథ గురించి మరొక వీడియో కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. టైటానిక్ యొక్క మిస్టరీ గురించి చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.